ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 5వ రోజు ఈ రోజు ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆయన సంజీవపురం నుంచి బయలుదేరి బత్తలపల్లి చేరుకోబోతున్నారు. బత్తలపల్లి నుంచి ఆయన మరి కాసేపట్లోనే ముదుగుంపుకు రాబోతున్నారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏ విధంగా మనం చూసుకోవచ్చు, భారీ సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇది ముదుగొబ్బ మండల కేంద్రమైంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి ఆయన కదిరి వరకు కూడా రోడ్ షో నిర్వహించబోతున్నారు. కదిరిలో కూడా రోడ్ షో నిర్వహణ తర్వాత అక్కడి నుంచి ఆయన ఇఫ్తార్ విందులో సాయంత్రం పాల్గొనబోతున్నారు. కొంతమంది మండల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు 5వ రోజు బస్సు యాత్ర ఎలా ఉంది, ఏ విధంగా ఉంది స్పందన? ఓవరాల్ గా చూసుకుంటే కనుక మీ నియోజకవర్గంలో ఎటువంటి స్వాగతం పలకబోతున్నారు? మా నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురంకు బస్ యాత్ర చేస్తున్నారు. కాబట్టి మా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ఉంది, ప్రజలు ఆనందం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు ఏం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఎన్ని సంక్షేమ పథకాలని పెట్టి ఇవాళ వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి ఏదైతే మహాత్మా గాంధీ కలగన స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడే పేదవానికి న్యాయం ఉద్దేశంతో ఎన్నో సంక్షేమాలు పెట్టినాడు. అదేవిధంగా మా ధర్మకాంక్షలో మా ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి వెంకటరామ గారు నిత్యం ప్రజల్లో ఉంటూ అధికారం ఉన్నా లేకున్నా ఏవైతే పేదవానికి సంక్షేమ పథకాలు పెట్టామో ఆ పథకాలన్నీ ప్రతి ఇంటికి అందుతున్న ఉద్దేశంతో ప్రతి గడపకు ప్రతి ఊరికి వచ్చి, కాబట్టి మా కేతిరెడ్డి వెంకట ఆదరణ ఉంది. కాబట్టి మా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో బస్ యాత్ర బ్రహ్మాండం ఉంటుంది. పేద ప్రజలు ఎప్పటికీ మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో దేశ చరిత్రలో మన ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలు అయితేనేమి ఎవరు కూడా చేయాల. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ మా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో వాళ్ళ టికెట్ ఎవరికి కూడా అర్థం కావట్లే. వాళ్ళు జనసేన ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, వీళ్ళంతా కాకుండా ఇక్కడ ఒక మగాడు కూడా లేకుండా వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతారు. ఎంత దరిద్రమో వాళ్ళకి అర్థం చేసుకోవాలి. కాబట్టి మా కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఇనామినేషన్ చేయడం బెటర్. ఎందుకంటే మా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారికి పోటీ చేసే అర్హత కూడా అవతల లేదు. కాబట్టి లేదు, ఎందుకంటే ఇవాళ సీట్ ఇచ్చే కెపాసిటీ కూడా లేదు వాళ్ళకు. మేము నిలబడతామని ధైర్యం లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నేను పేదవాళ్లకు సహాయం చేసింటే నాకు ఓటేయండి, లేకపోతే ఎస్టీ ఎస్సీ బీసీ వారితో కూడా మాట్లాడించేద్దాం. సార్, ఏ విధంగా ఈ రోజు రెస్పాన్స్ ఉంది? అంటే గడిచిన 4 రోజులుగా చూసుకుంటే కనుక మనం కడప నుంచి ప్రారంభమైన యాత్ర మీ ప్రస్తుతం హిందూపూర్ పార్లమెంట్లో అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి రెస్పాన్స్ ఉందంటే ఏం చెప్తారు? ప్రజలలో 90% ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, మా ఓటు ఫ్యాన్ గుర్తు అని. ప్రజలు మైనార్టీ ప్రజలే కాదు, ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ 90% మంది మేము వేసే ఓటు ప్రజలు ఫ్యాన్ గుర్తుగా వేయాలి. జగన్ గారు చేసిన మంచి ప్రతి ఒక్క పేదవానికి అందింది, ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందినాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క పేదవాని గుండెల్లో నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ అని ఏ విధంగా జగన్ గారు చెబుతున్నారో అదేవిధంగా మా మైనార్టీ వాళ్ళు కానీ, మా ఎస్సీలు కానీ, బీసీలు కానీ ప్రతి ఒక్క లబ్ధిదారుడు 90% మనసులో ముద్రించుకున్నారు, మేము వేసేది ఫ్యాన్ గుర్తుకే ఓటు అడిగే, ప్రజలకు ఓటు అడిగే నైతిక హక్కు ఒక జగన్ గారికి తప్ప ఏ నాయకునికి లేదు. ఘంటాపదంగా మా మైనార్టీ చెప్తున్నాము. మా మైనార్టీ తరపున ధర్మవరం నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మత పార్టీ అయిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మైనార్టీలందరూ ఘంటాపదంగా గుద్దినట్లు అదకపోతున్నట్టు తొక్కుతూ బీజేపీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఫ్యాన్ను పైకెత్తుకుంటూ ఇంకా పైకి ఆకాశానికి ఎత్తుతామని చెప్పి ఈ గంటాపదంగా మేము చెప్తున్నాం మైనార్టీ తరఫున. ఏం చెప్తారు ఇప్పుడు? ఇంత రెస్పాన్స్ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అనంతపురంలో అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు హిందూపూర్ పార్లమెంట్లో అడుగు పెట్టబోతోంది, మరి కాసేపట్లోనే మీ దగ్గరికి రాబోతున్నారు. ముదుగుప్పు నుంచి ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు? ఓవరాల్ రెస్పాన్స్ చూస్తే చాలా పెద్ద ఎత్తున మీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎలా కనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు జగన్మోహన్ రెడ్డి రావడం చాలా ఆనందదాయకం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ కూడా చూడడం, ఎవరికి ఓటేసిందే చూడడం, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తామన్నాడు. ఇది రాజకీయ డైలాగానే దాదాపుగా ఎక్కువ మంది ప్రజలు కూడా లీడర్లు అనాలిసిస్ మొత్తం అంతా ఆలోచన చేసినారు. కానీ ఈరోజు ఈ 5 yearsలో ఏ ఒక్క సంక్షేమ పథకమైనా, ఏ ఒక్కరికి ఏ ఒక్క రికమెండేషన్ కూడా ఏది లేకుండా ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఏదైనా సరే పెన్షన్ కానీ, ప్రతి ఒక్కటి పెన్షన్ అయితే ఇంటింటికి అవ్వాతాతలు ఇంటికి పోతుంది. ప్రతి ఒక్కరికి ఇన్ని సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అందడం అనేది రికార్డ్ అనమాట. రాజశేఖర రెడ్డి గారి తనయుడు
రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ గురించి ఎంత ముందడిగేశాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండింతల ముందు వేసి 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ చేయడం అనేది ఒక రికార్డు అనమాట. ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేయడం అనేది అన్నిటికన్నా ముఖ్యంగా అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఒక నలుగురు వచ్చి మాకు ఈ పల్లెల్లో మాకు ఈ పెన్షన్ రాలేదని ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్ అండి. ఇంతకుముందు అయితే జన్మభూమి కమిటీలు ఏదో చేసి ఎంతో మందికి డ్రైలాండ్ హార్టికల్చర్ కానీ పెన్షన్స్ కానీ ఏవి అందడం లేదు. ఈ రోజు మేము ఓపెన్ ఛాలెంజ్, అనంతపురం జిల్లాలో అర్హత ఉండి ఏ సంక్షేమ పథకమైనా మాకు అందలేదంటే వాళ్ళకి ఏది అయినా మేము ఇస్తాం. ఏదైనా ఓపెన్ ఛాలెంజ్ అనమాట. మేము వాళ్ళ ఇంటి ఏ సంక్షేమ పథకం అయినా సరే ప్రతి ఒక్కరికి అందేయి. సంక్షేమ పథకం అందలేదని ఎవరైనా చెప్తే కనుక మేము వారికి ఓపెన్ ఛాలెంజ్ అంటూ కూడా ఇక్కడ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యంలో మరి మీరేం చెప్తారు? ఈ రోజు పెద్ద సంఖ్యలో మీరు అందరూ కూడా రావడం జరిగింది, చాలా అభిమానం చూపిస్తున్నారు. ఎందుకు ఎంత అభిమానం చూపిస్తున్నారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి సార్కి ఈ రాష్ట్రం అంతా రుణపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి సార్ పెట్టిన ప్రవేశ పథకాలు అమ్మఒడి కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, రైతు భరోసా కానీ, డ్రైవర్లకు డబ్బులు, ఆటో డ్రైవర్లకు డబ్బులు కానీ ప్రతి ఒక్కరికి ప్రవేశపెట్టినాడు. ఆ ప్రవేశపెట్టిన పథకాలు ఇంటింటికి తీసుకువెళ్ళడానికే వాలంటీర్ వ్యవస్థను పెట్టినాడు, సచివాలయం వ్యవస్థ పెట్టినాడు. ఇంతకు ముందైతే పింఛనీలు ఇవ్వాలంటే కూడా టీడీపీ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇంటింటికి 6 గంటలకు లేచి వాలంటీర్లు పింఛనీలు ఇస్తున్నారు. అదే ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీలు పెట్టేసి మామిడి చెట్లు బిల్లులు కావాలంటే కండువాలు వేసుకోవాలా, పింఛనీ కావాలంటే కండువా వేసుకోవాలా. వైసీపీకి కానీ కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా టీడీపీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే పింఛనీలు ఇచ్చడం జరిగిండేది. ప్రతి ఒక్కరికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సార్, జగన్మోహన్ రెడ్డి సారు ప్రతి ఒక్క పథకము తీసుకొచ్చినాడు. సార్ మీరేం చెప్తారు? ఓవరాల్ గా చూస్తే కనుక భారీ సంఖ్యలో మీ కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ప్రజలు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు సైతం రావడం జరిగింది. మీరేం చెప్తారు? ఇలాంటి ఎండలు ఏం మాకు లెక్కలేదు. జగన్ ముఖ్యమంత్రి కావాలనేది మాకు ఇప్పుడు 5 ఏళ్ళు మంచి పరిపాలన అందించినాడు. ఇంకా 5 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్ వరకు మంచి ఇదే పరిపాలన బాగా బ్రహ్మాండంగా అందించాలని కోరుకుంటాడు. నా కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకొని ఈ రోజు సాఫ్ట్వేర్ అయినాడు. ₹1,00,000 జీతం తీసుకుంటున్నాడు. ₹1,00,000 జీతం తీసుకొని మమ్మల్ని తల్లిదండ్రులు సాగుతున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పని. రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చదివించినాడు, ఇంజనీరింగ్ అయినాడు. ఈ రోజు ₹1,00,000 జీతం తీసుకుంటున్నాడు. తల్లిదండ్రులని బ్రహ్మాండంగా ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకోవడం ద్వారా దాదాపుగా ₹1,00,000 జీతం తీసుకుని మా అబ్బాయి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు కూడా చెప్తున్న నేపథ్యంలోనే కొంతమంది కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం వేచి చూస్తున్నారు. భారీ సంఖ్యలో మనం చూస్తుంటే పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా కూడా ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు ఈ ముదుగు పోస్తారనేది చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి బత్తలపల్లి ముగించుకున్న తర్వాత ముఖ్యమంత్రి